మూఢనమ్మకాల కారణంగా 11 ఏళ్ల పూర్ణచంద్రిక అనే అమ్మాయి 5వ తరగతి చదువుతుంది. ఆ అమ్మాయి బలైపోయిన పరిస్థితి. ప్రస్తుతం జ్ఞానాపురం సెయింట్ పీటర్స్ చర్చ్ వద్ద జరిగింది. ప్రస్తుతం మనం చర్చ్ విజువల్స్లో చూడొచ్చు. ఈ చర్చిలోనే నిన్న చనిపోయిన పూర్ణచంద్రిక తల్లి వరలక్ష్మి వాళ్ళ అమ్మ సరస్వతి ఇద్దరు కలిసి కూడా ఇక్కడికి వచ్చారు. కారణం ఏంటంటే దాదాపు 20 రోజుల నుంచి కూడా ఆ అమ్మాయి పూర్ణచంద్రకి సైకలాజికల్ డిజార్డర్తో బాధపడినట్టు తెలుస్తుంది. అయితే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మకి ఏం చెప్పిందంటే ఇది ఖచ్చితంగా చెడుపు దెయ్యం ఇలాంటి చిల్లంగిని ఇలాంటివన్నీ పల్లెటూర్లు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళందరూ కూడా విజయనగరం డెంకాడ ప్రాంతానికి చెందిన వాళ్ళు. అక్కడి నుంచి ఇక్కడ చర్చిలో ప్రార్థనలు చేస్తే ఆ దెయ్యం అనేది తొలగిపోతుంది ఇక్కడి నుంచి అని చెప్పి, గాలి ఏమైనా సోకు ఉండొచ్చు అని చెప్పి ప్రార్థనలు చేస్తే వెంటనే తగ్గుతుంది అని చెప్పి ఇక్కడికి వచ్చిన పరిస్థితి. అయితే నిన్న 12 గంటలకి ఇక్కడికి వచ్చారు. అక్కడి నుంచి చర్చిలో ప్రార్థనలు చేసిన తర్వాత ఇక్కడి నుంచి మరింత ఎక్కువగా ఉధృతంగా అరుపులయ్యి అమ్మాయి పెట్టడంతో ఇక్కడి నుంచి కొత్త వలస ప్రాంతానికైతే రెఫర్ చేసిన పరిస్థితి. ఆ చర్చికి కొత్త వలస ఇక్కడి నుంచి చర్చికి వెళ్ళారు. అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ఇక్కడికే రెఫర్ చేశారు. అంటే 2-3 చర్చిలకు మారిన తర్వాత మళ్ళీ ఇక్కడికే రాత్రి నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో ఇక్కడికి వచ్చారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత చర్చిలో ఉన్నటువంటి పాస్టర్స్ ప్రస్తుతానికి ఇక్కడ ఎలాంటిది ఏం కుదరదు అన్నారు. కానీ ఇక్కడ చూస్తున్న ఈ బెంచుల్లోనే చాలాసేపు 4-5 గంటల పాటు ఇక్కడ కూర్చున్నారు. వెళ్ళమంటే వెళ్ళలేదు. సరే అని చెప్పి ఆ పాస్టర్లు అందరూ కూడా ప్రత్యేకమైన పూజలు చేస్తామని లోపలికి పిలిచిన పరిస్థితి. వెంటనే పూజలు చేసిన తర్వాత ఎక్కువగా అరుపులు మొదలుపెట్టిందనమాట. ఆ చిన్నపిల్ల ఆ అమ్మమ్మ చేతులు పట్టుకున్న అమ్మమ్మని చేతులు కొరకడంతో పాటు ఆ తల్లిని కూడా కాళ్ళతో చేతులతో ఎక్కువగా తనడం అరవడం చేయడంతో అతని దగ్గర ఉన్నటువంటి చిన్నితోని నోరుని అలాగే చేతుల్ని గట్టిగా కట్టారు. దీంతో ఆ అమ్మాయికి ఊపిరాడక చనిపోయి ఉంటుందని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వెంటనే దీని మీద స్థానికులు చూసిన వెంటనే ఇక్కడికి అంబులెన్స్ని పిలిచారు. అంబులెన్స్ని పిలిచిన వెంటనే స్థానికులు అందరికీ కూడా తెలిసింది. వెంటనే అక్కడి నుంచి హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం బాలిక మృతదేహం అయితే విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్ మార్చురీలో ఉంది. దీని మీద పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. అయితే వివరాల్లోకి వెళ్తే నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగింది. రాత్రి 8 గంటలకి బాలిక తండ్రికి అయితే తెలిసింది ఆ అమ్మాయికి ఎలా జరిగిందని చెప్పి. తల్లి కుటుంబ సభ్యులందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఈ విషయం బయటకు వచ్చింది. అయితే తల్లి అలాగే తండ్రి అమ్మాయి చనిపోయిన అమ్మాయి తల్లిదండ్రులు ఎవరు ఉన్నారో వాళ్ళు 4 ఏళ్ల నుంచి కూడా విడిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ సంఘటన తర్వాత ఇది మూఢనమ్మకాలు వల్ల జరిగిందా లేకపోతే దీని వెనక ఏదైనా కారణం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ తల్లి వరలక్ష్మి అమ్మమ్మ సరస్వతి వీళ్ళిద్దరి మీద కూడా కంచరపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. కేసు నెంబరు 154/2025 BNS యాక్ట్ కింద ఈ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు అయితే కేసు విచారణ చేస్తున్నారు. ఆ కేసు విచారణలో అయితే అసలైన విషయాలు అయితే తెలిసే అవకాశం ఉంది. అంటే పాప ఆ పూర్ణచంద్రిక దాదాపు 20 రోజుల నుంచి సైకలాజికల్ డిజార్డర్తో బాధపడుతుంది. అయితే అమ్మమ్మ తల్లి ఇద్దరు కూడా ఇది ఖచ్చితంగా గాలి సోకింది, దెయ్యం పట్టింది, అందుకని చెప్పి చర్చిలో ప్రార్థన చేస్తేనే దీన్ని నయం అవుతుందని చెప్పి ఇక్కడ తీసుకొచ్చిన పరిస్థితి. ప్రస్తుతం మనం సెయింట్ పీటర్స్ చర్చ్ ఇదే ఇక్కడ ఈ లోపల ప్రార్థన చేసిన పరిస్థితి అయితే ఉంది. ఒకసారి లోపల చూడొచ్చు ప్రార్థనలు ఎక్కడ చేశారు అనేది మనం ఈ విజువల్స్లో చూడొచ్చు. మనం నిన్న మధ్యాహ్నం దాదాపు 12 గంటలకి అమ్మమ్మ సరస్వతి అలాగే అమ్మమ్మ సరస్వతి ఇద్దరు కలిసి ఇక్కడికి వచ్చారు. పాపను తీసుకొని లోపల అక్కడ కూర్చున్న మధ్యలో అక్కడ స్పేస్ ఎక్కువ మనకు కనబడుతుంది ఖాళీ స్థలం, అదే బలిపీఠం అని చెప్పి చెప్తున్నారు స్థానికులందరూ. ఎందుకంటే ఇక్కడ ఏదైనా ప్రార్థనలు చేయాలంటే ఎవరికైనా ఇలాంటి గాలి సోకినా లేదా దెయ్యం పట్టినా ఇక్కడ చాలా దూరం నుంచి ఇక్కడ తీసుకొస్తారని చెప్తున్నారు. అక్కడ మధ్యలో ప్లేస్ ఏదే ఉందో అక్కడ 3-4 చర్చ్ పాస్టర్లు అందరూ కూర్చొని ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తారు. ఇదివరకే చేసి ఉన్నారా లేదా అనేది అయితే ప్రస్తుతం తెలీదు. కానీ నిన్న ఆ పాపకి జరిగిందేమైతే మాత్రం అక్కడే అని చెప్పి స్థానికులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. అయితే అక్కడ ప్రార్థనలు చేసే సమయంలో ఆ పాప ఎక్కువగా అరవడం, ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో అమ్మమ్మని గట్టిగా విదిలించుకొని ఉండడంతో పాటు ఆ అమ్మమ్మని కరవడం కూడా చేసింది. సో ఈ కరవడంతో ఏమైందంటే అమ్మకు సంబంధించినటువంటి చిన్ని ఏదైతే ఉందో ఆ చిన్ని తీసుకొని గట్టిగా నోట్లో కుక్కడం, దాంతోపాటు 2 చేతులు కూడా కట్టడంతో ఆ పాపకు ఊపిరాడకి చనిపోయి ఉంటుంది అని చెప్పి అమ్మ చెప్తున్నారు. అయితే చర్చి ఫాదర్లు నిన్న మధ్యాహ్నం అయితే ఇక్కడ జరిగిన సంఘటన అయితే కాసేపు ప్రార్థనలు చేస్తే అమ్మ ఎక్కువగా అరవడంతో ఇక్కడి నుంచి కొత్త వలస చర్చికి అయితే రెఫర్ చేశారు.
కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అదే పరిస్థితి ఉండదు, మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చారనమాట. అంటే సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కానీ 6 గంటలకి విషయం బయటికి తెలిసింది. స్థానికంగా ఉన్నటువంటి అంబులెన్స్ ఏదైతే ఈ ప్రాంతంలోకి వచ్చిందో అప్పుడు స్థానికులందరూ కూడా ఇక్కడ ఏం జరిగిందని లోపలికి వచ్చి చూస్తే పాప చనిపోయిన విషయం తెలిసింది. వెంటనే పోలీసులకి ఇన్ఫామ్ చేద్దామని చెప్పి కుటుంబ సభ్యులు చెప్పారు. తల్లిదండ్రులు ఇద్దరు కూడా విడిపోయిన పరిస్థితి అయితే ఉంది. అమ్మేమో వరలక్ష్మి, పాప తండ్రికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఆయన వచ్చి కావాలని చంపి ఉంటారే అని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ తీసుకున్న పోలీసులు అయితే వరలక్ష్మి అలాగే అమ్మమ్మ సరస్వతిని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం కంచరపాలెం పోలీస్ స్టేషన్లో వీళ్ళిద్దరూ కూడా పోలీసులు అదుపులో ఉన్నారు. పోలీసులు అయితే విచారణ అయితే చేపడుతున్నారు. ప్రస్తుతం ఏసీపీ అయితే దీన్ని విచారిస్తున్నారు. అయితే తండ్రి ఎవరైతే కేసు పెట్టారో దాంతో 154/2025 BNS యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశాము. దీని మీద పూర్తి విచారణ అయితే జరుగుతుంది. ప్రస్తుతం బాడీకి పోస్టుమార్టం చేయడానికి కేజీహెచ్కి అయితే పంపించాము. మరిన్ని విషయాలు అయితే విచారణలో తెలుస్తాయని చెప్పి ఏసీబీ చెప్తున్న పరిస్థితి.